ఆక్యుపంక్చర్ అంటే కేవలం ముసలి వాళ్ళకో, కీళ్ళ నొప్పులు ఉన్న మిడిల్ ఏజ్ వాళ్ళకో ఇచ్చే ట్రీట్మెంట్ అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఆక్యుపంక్చర్‌కి వయసుతో ఎలాంటి సంబంధం లేదు. కానీ మీరు తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి ఉంది. హాయ్! నేను ప్రతిమ, ఈ ప్రొఫెషనల్ ఆక్యుపంక్చరిస్ట్. ఆక్యుపంక్చర్ పసిపిల్లల నుండి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. కానీ మేము మా క్లినిక్‌లో 6 ఏళ్ళు దాటిన తర్వాత నుంచి మొదలు పెడతాము. ఎందుకంటే ఆక్యుపంక్చర్ పనిచేయాలి అంటే బాడీ స్టేబుల్‌గా ఉండాలి. 6 ఏళ్ల లోపల పసిపిల్లలు ఒక 15 నిమిషాలు అలా కదలకుండా కూర్చోవడం అంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే మేము ఆక్యుపంక్చర్ చేసేటప్పుడు బాడీని డీప్ రిలాక్సేషన్ మోడ్‌లోకి తీసుకెళ్తాము. 6 ఏళ్ల లోపల పసిపిల్లలు అంతసేపు కూర్చోవడం చాలా అసాధ్యం. అందుకని వాళ్ళకి నీడిల్స్ లేని అదర్ ట్రీట్మెంట్స్‌ని రిఫర్ చేస్తాము. ఒక్కసారి 6 ఏళ్ళు దాటిందా, అది స్టూడెంట్ అయినా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయినా అద్భుతాలు చూడొచ్చు. 6 ఏళ్ల నుంచి 18 లోపల పిల్లలకి జ్ఞాపక శక్తి, డైజెషన్ ప్రాబ్లమ్స్, అలాగే పక్క తడిపే అలవాటు ఉన్న వాళ్ళకి, ఆస్మా ప్రాబ్లమ్స్‌కి మరియు ఇతర సమస్యలకి, అలాగే 18 ఏళ్ల నుంచి 45 లోపల ఉన్న వాళ్ళకి ఈ నేటి యువతరం ఎదుర్కొంటున్న మెయిన్ ప్రాబ్లం అయిన స్ట్రెస్, యాంగ్జైటీ, ఇన్సోమ్నియా, అలాగే హార్మోన్ల ఇంబ్యాలెన్స్ లాంటివి అంటే పీసీఓడి, పీసీఓఎస్, స్కిన్, హెయిర్, అలాగే ఇతర సమస్యలు ఉన్న వాళ్ళకి, అలాగే సీనియర్ సిటిజన్స్ అయితే వాళ్ళ కీళ్ళ నొప్పులకి, L4, L5 ప్రాబ్లంకి, సయాటికా ప్రాబ్లమ్స్కి, పక్షవాతం రికవరీలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. చాలామందికి ఆక్యుపంక్చర్ అంటే భయం ఉంటుంది. ఇది కేవలం నొప్పిని తగ్గించే ప్రక్రియ మాత్రమే కాదు, మీ శరీరంలోని సహజమైన రోగ నిరోధక శక్తిని పెంచే ఒక అద్భుతమైన సైన్స్. మీ ఇంట్లో ఏ వయసు వాళ్ళు ఈ సమస్యలతో బాధపడుతున్నారు అయితే నాకు కామెంట్ చేయండి. ఆక్యుపంక్చర్ వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుందో నేను చెప్తాను. మరిన్ని ఆరోగ్య సమాచారాల కోసం మా ఆక్యుసిద్ధ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.